Hello everyone, welcome to you all PW Telugu 9th and 10th, and once again welcome to you all another lecture of your Abhimanyu 2.0. అన్అఫీషియల్లీ మనం అఫీషియల్లీ కంప్లీట్ చేసేసాం స్టాటిస్టిక్స్. అన్అఫీషియల్లీ అంటే నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్ ఇంకొక వన్ షాట్లో తీసుకొస్తానని చెప్పాను కదా. సో ఆ వన్ షాట్ లెక్చర్ అండ్ సిబిఎస్ఈ వాళ్ళకి కంప్లీట్గా చూడండి. అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్ బోర్డ్ పీపుల్, జస్ట్ మీకు ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా మీకు కూడా కవర్ అయిపోతుంది. మీకు లేదు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నేను ఒక దగ్గర దాన్ని సపరేట్గా చెప్తానని చెప్పాను కదా, ఆ సపరేట్గా చెప్పిన లెక్చరే ఇది. ఓకే, సో చలో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్. సో మనం ఇంట్రడక్షన్ చూద్దాం. అండ్ సెక్టార్ అండ్ సిగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటో చూద్దాం. ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏరియా ఆఫ్ ఏ సిగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏరియాస్ ఆఫ్ ఏ కాంబినేషన్స్ ఆఫ్ ఏ ప్లేన్ ఫిగర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సెక్టార్ అంటే ఏంటి, నేను సర్కిల్స్లో చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ డూ యూ మీన్ బై సెక్టార్, వాట్ డూ యూ మీన్ బై సిగ్మెంట్, లైన్ సిగ్మెంట్ అంటే ఏంటి, మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్, అవన్నీ ఒకసారి చెప్పాను నేను. బట్ స్టిల్ మనం గజనీలం కదా, మర్చిపోతూ ఉంటాం కదా. సో మనకు గుర్తుండవు కాబట్టి మళ్ళీ ఒకసారి క్విక్లీ రీకాల్ చేసుకున్నా. నేను డైరెక్ట్గా టాపిక్స్లోకి ఏమీ ఎంటర్ అవ్వట్లేదు. సో డోంట్ వర్రీ, మళ్ళీ ఒకసారి క్విక్లీ అవి రీకాల్ చేసుకొని మనం టాపిక్లోకి జంప్ అయిపోదాం. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంట్రడక్షన్. సర్కిల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఎ కాన్స్టెంట్ డిస్టెన్స్ రేడియస్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ, సెంటర్ ఇన్ దట్ ప్లేన్. ఓకే, సో ఇట్స్ అబౌట్ ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ మై సెంటర్. సో ఫ్రమ్ దట్, సో యూ కెన్ సీ ఒక్కొక్క పాయింట్ ఈ డిస్టెన్స్ అంతే ఉంటుంది. ఎక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఎక్కడ ఈ కార్నర్కి వెళ్ళినా కూడా దట్ ఈస్ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ద డిస్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఆ సెంటర్ని ఏమంటాం మనం, సో ఆరిజిన్ అంటాం, ఆర్ యూ కెన్ కాల్ సెంటర్ అంటాం. ఆరిజిన్ అని పక్కన పెట్టండి. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ రేడియస్ అంటాం. ఓకే, అప్పుడు ఇది కూడా ఏమవుతుంది నాకు, రేడియస్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది నాకు, రేడియస్ అవుతుంది. అప్పుడు రేడియస్కి డయామీటర్కి ఇది మొత్తం ఏమవుతుంది, విచ్ ఇస్ ద లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఏమవుతుంది అది. సో ఫ్రమ్ దట్ టూ ఎండ్స్లోకి ఎండేది దాన్ని మనం డయామీటర్ అంటాం. సో డయామీటర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హియర్ 2 times ఆఫ్ రేడియస్, రైట్. సో ఈ ఆర్ ప్లస్ ఈ ఆర్ని యాడ్ చేస్తే మొత్తం మనకు డయామీటర్ వచ్చేస్తుంది. సో ఫ్రమ్ దట్ ఆర్ విల్ బీ ఈక్వల్ టు వాట్, d/2 ఆర్ నాట్. ఐ కరెక్ట్ ఆర్ నాట్? ఈ రిలేషన్ ఉండాలి, గుర్తుండాలి మీకు. సో డయామీటర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఎ రేడియస్ అండ్ రేడియస్ ఈజ్ నాట్ హాఫ్ ఆఫ్ ఏ డయామీటర్. ఓకే, సో వీటి గురించి నేను క్లియర్గా చెప్పాను. అండ్ సర్కంఫరెన్స్ అంటే ఏంటి, మీకు పెరిమీటర్ గుర్తుందా, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సేమ్. బట్ ఇక్కడ పెరిమీటర్ అంటే ఏం చెప్తున్నారు అంటే, ద పెరిమీటర్, దీన్ని మనం ఏమంటామంటే ఈ బౌండరీని పెరిమీటర్ అంటాం కదా. సో ఇక్కడ పెరిమీటర్ బదులు దట్ ఈస్ సర్కంఫరెన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం మనం దాన్ని. ఏమని పిలుస్తున్నాం, సర్కంఫరెన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. సో లెట్ మీ టేక్, ఐ థింక్ నెక్స్ట్ దాంట్లో ఇక్కడ రాశాను. సో పెరిమీటర్ బదులు దాన్ని సర్కంఫరెన్స్ అని అంటాం. సో వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్, సో దట్ ఈస్ 2πr, మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో దట్ ఈస్ 2πr. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్, దట్ ఈస్ πr². ఈ బేసిక్ ఫౌండేషన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ ద ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, రైట్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసరికి 2πr ఆల్రెడీ మనకు తెలుసు. పై వాల్యూ వచ్చేసరికి ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత సార్, దట్ ఈస్ నథింగ్ బట్ 3.14 ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిలియన్స్లో ఉంటుంది. బట్ అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 3.14 అని తీసుకుంటాం. అండ్ ఇంకొకటి వాల్యూ కూడా ఉంటుంది, పై వాల్యూ 22/7. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ సార్, దిస్ ఈజ్ అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఎగ్జాక్ట్ వాల్యూకి వచ్చేసరికి 3.14 అండ్ సో చాలా ఉంటాయి. బట్ ఇవి అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే మనం తీసుకునేవి. ఓకే, రైట్. చలో, దీస్ ఆర్ ద బేసిక్ ఫౌండేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ ఏరియాస్ రిలేటెడ్ ద సర్కిల్. సో ఇక్కడ చూడండి, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ గివెన్ టు అస్ 22 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే ఫైన్. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ దట్ వర్డ్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ దట్ సర్కిల్ ఇచ్చారు. సో ఇలాంటి బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు వాడు, రైట్. సో చూద్దాం, జస్ట్ అ మినిట్ గైస్. ఓకే, రైట్. ఏమి ఇచ్చారు మనకి, సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇచ్చారు, విచ్ మీన్స్ వాట్, 2πr విల్ బీ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంతేనా, ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో? ఎస్. ఇందులో నుంచి ఆర్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ విల్ బీ ఈక్వల్ టు వాట్, πr². ఖతం, అంతేనా. జస్ట్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందా లేదా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. సో ఆర్ విల్ బీ ఈక్వల్ టు వాట్, 22 డివైడెడ్ బై వాట్, 2π. 22 డివైడెడ్ బై 2π, దీన్ని సైడ్ తీసుకురండి. దీన్ని 7 సింప్లిఫై చేయండి. 11 2 1 2 11 11/π, that is r in terms of a centimeters. So let it be in terms of a centimeters. Okay, next ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ పై వాల్యూమ్, పైన అలాగే ఉంచండి. బట్ ఆర్ ప్లేస్లో దట్ ఈస్ 11/π మల్టిప్లై విత్ 11/π సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇన్ కేస్ ఫర్దర్గా సింప్లిఫికేషన్ అవుతే క్యాన్సిలేషన్ చేసుకోండి, ఆర్ లేదు అంటే చేయండి మీరు. 11² అనేది 121 అవుతుంది. దట్ ఈస్ పై వాల్యూ వచ్చేసరికి 22/7 కదా.
ఇవ్వరు క్వశ్చన్లో, సమ్టైమ్స్ ఇచ్చినప్పుడు ఓకే ఫైన్, ఇవ్వనప్పుడు తీసుకోండి మీరు. ఏమవుతుంది మనకి 11 మల్టిప్లై విత్ 11 డివైడెడ్ బై 22, ఈ 7 అనేది పైకి వచ్చేస్తుంది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయండి. సో 11 1 జా 11 2 జా 77 డివైడెడ్ బై 2, 77 డివైడెడ్ బై 2 అంటే దట్ ఈస్ 70, 35 ఈజ్ 70 అండ్ 7 3.5, రైట్. 35 అండ్ 3.5 38.5. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఉంటే. సో ఈ విధంగా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ ఎ 2 సర్కిల్ ఈస్ గివెన్ టు అస్ 8 సెంటీమీటర్ అండ్ 6 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ. అంటే రేడియస్ ఇచ్చారు. రేడి అంటే మళ్ళీ సింగులర్ ప్లూరల్ ఏదైతే ఉందో, రేడియస్ అంటే సింగులర్, ప్లూరల్ అంటే రాడి అంటాం మనం దాన్ని, రైట్. సో ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ఏరియాస్ ఆర్ ఈక్వల్ అండ్ సమ్ ఆఫ్ దర్ ఏరియాస్ ఆఫ్ ఎ 2 సర్కిల్. ఓకే, ఒక్క నిమిషం. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ఏరియా విల్ బి, ఆ ఏరియా దానికి ఈక్వల్, ఏరియా ఎంత ఉండాలంట, ఏరియా ఆఫ్ ద సర్కిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఏరియా దీనికి ఈక్వల్ అంటాం సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ఎ 2 సర్కిల్కి ఈక్వల్ అంట. ఓకే, సమ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఎ 2 సర్కిల్ ఈక్వల్ అంట. ఓకే, సో ఇక్కడ రేడియస్ R1 ఇచ్చారు కదా. సో R1 ఎంత, 8 సెంటీమీటర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ R2 అనుకుందాం, ఇంకొక సర్కిల్కి, దట్ ఈస్ 8 సెంటీమీటర్ అనుకున్నాం. అండ్ ఇంకొక రేడియస్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కదా, ఆ రేడియస్ని మనం R అనుకుందాం, లెట్ ఇట్ బి. సో 3 సర్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సర్కిల్, థర్డ్ సర్కిల్ యొక్క రేడియస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఈ సర్కిల్ ఏరియా ఏదైతే ఉందో, ఈ సర్కిల్ ఏరియా ప్లస్ ఈ సర్కిల్ ఏరియాని యాడ్ చేస్తే మనకు అది వస్తుందంట. సో ఈ సర్కిల్ ఏరియా ఏమవుతుంది అప్పుడు చెప్పండి నాకు, దట్ ఈస్ పై R1 స్క్వేర్. ఈ సర్కిల్ ఏరియా ఏమవుతుంది అప్పుడు నాకు చెప్పండి, పై R2 స్క్వేర్. అప్పుడు ఈ సర్కిల్ ఏరియా ఏమవుతుంది, పై R స్క్వేర్. ఆమె కరెక్ట్? ఆమె కరెక్ట్ ఆర్ నాట్? ఏరియాస్ జస్ట్ నేను ఏం లేదు, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఈ సమ్ విల్ బీ ఈక్వల్ టు, మీన్స్ వాట్, పై R స్క్వేర్ విల్ బి దేనికి ఈక్వల్ అంట, పై R1 స్క్వేర్ ప్లస్ పై R2 స్క్వేర్. అది కూడా క్లియరా, పై R2 స్క్వేర్. సో ఇందులో నుంచి పై కామన్ తీసుకోవచ్చు. పై కామన్ తీసుకుంటే R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్. సో దట్ ఈస్ పై R స్క్వేర్. సో యూ కెన్ క్యాన్సిల్ హియర్, రైట్. పై రెండు క్యాన్సిల్ అయిపోతాయా. సో R1 స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు, R1 స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు ఏమవుతుంది, R స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, అండర్ రూట్ ఆఫ్ ఇట్ R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్. అంతేనా. సో యూ నో ద వాల్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్, సబ్స్టిట్యూట్ చేయండి. సో R1 ఎంత, 6 8, ఐ థింక్ హియర్, గివ్ మీ ఎ మినిట్, హియర్ 6. R1 ఎంత, దట్ ఈస్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 8 square plus 6 square. Then R will be equal to under root of 8 square will be equal to 64 plus 36. That will be equal to under root of 100. Then R will be equal to what, 10 centimeter. R will be equal to what, 10 centimeter. That's it. So radius of the new circle, ఏదైతే థర్డ్ సర్కిల్ అనుకున్నామో దానికి రేడియస్ ఎంత, 10 సెంటీమీటర్. ఇన్ కేస్ డయామీటర్ అడుగుంటే ట్వైస్ ఆఫ్ రేడియస్, దట్ ఈస్ 20 సెంటీమీటర్ అవుతుంది. ఇన్ కేస్ దాని ఏరియా అడుగుంటే పై మల్టిప్లై విత్ దట్ R స్క్వేర్ ఏదైతే ఉందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సర్కంఫరెన్స్ అడుగుంటే 2πr. ఎవ్రీథింగ్ వీ కెన్ క్యాలిక్యులేట్, జస్ట్ మీకు R తెలిస్తే సరిపోతుంది, రైట్. చలో నెక్స్ట్. ఇక్కడతో బేసిక్ క్వశ్చన్స్ అలా వస్తాయి. సో ఆ విధంగా బేసిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సిన బేసిక్స్ని చాలా బిల్డ్ చేసుకున్నాము. అండ్ మీకు సర్కిల్స్లో కూడా నేను చేయించాను అలాంటి ప్రాబ్లమ్స్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ద స్టార్ట్ ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్. సో మీన్స్ వాట్, ఏరియాస్ రిలేటెడ్, సెక్టార్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సెగ్మెంట్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇప్పుడు మనం చాప్టర్లో చూడబోతున్నాం. ఇప్పుడు దిగుతున్నామా యాక్చువల్లీ, రైట్. చూడండి, సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్. సెక్టర్ అంటే ఏంటి, ద పోర్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సర్క్యులర్ రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ద 2 రాడి, మీన్స్ 2 రేడియస్. ద కరస్పాండింగ్ ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ అవట్ సెక్టర్. ఇక్కడ చూడండి, ద డెఫినేషన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదొక పాయింట్. సో దిస్ ఈజ్ మై రేడియస్, జస్ట్ అ సెకండ్. ఇది నా రేడియస్. ఎవరికైనా డౌట్ ఉందా, అది రేడియస్ కాదని, లేకుంటే ఇంకేదైనా అయి ఉండొచ్చు అని ఎవరికైనా డౌట్ ఉందా. ఇది నా రేడియస్ విచ్ ఇస్ ఎంక్లోజ్డ్ బై ఏ ఆర్క్. ఇది ఆర్కేనా, రైట్. సో ఈ పార్ట్ అంటే ఇప్పుడు మనం కేక్ ఉంది కదా, కేక్లో ఒక పీస్ కట్ చేస్తాం కదా, ఆ పీస్ని తీసుకొచ్చి బయట పెడితే దట్ విల్ బి ద యువర్ సెక్టర్. అర్థమైందా. ఒక పీస్ ఒక చిన్న పీస్ కట్ చేశారనుకోండి, ఒక చిన్న పీస్ కట్ చేశారు కదా, ఇంకొక పీస్ ఉంటుంది కదా మీకు అక్కడ. సో మీకు కేక్ కట్ చేసినాక దెన్ యూ విల్ గెట్ లైక్ ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మీ కేక్ ఇలా అయిపోయింది. సో ఈ పీస్ కట్ చేశారు, ఈ పీస్ ఎక్కడైతే ఉందో ఈ పీస్ ఒకటి. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది రేడియసే, ఇది ఆర్కే, ఇది కూడా ఆర్కే, ఇది కూడా ఆర్కే, ఇది కూడా ఆర్కే, రైట్. సో నౌ యూ కెన్ సీ హియర్ ఈ ఆర్క్ చాలా పెద్దగా ఉంది. సో అందుకే దీన్ని మనం ఏమంటాం, మేజర్
సెక్టార్. అండ్ పోర్షన్ కూడా చూడండి మేజర్గా ఎక్కువ ఉంది ఇది. సో ఇది స్మాల్గా ఉంది చూడండి, దిస్ ఇస్ మైనర్, స్మాలర్ కాబట్టి మైనర్ అంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అండ్ హియర్ ఈ యాంగిల్ ఏదైతే ఉందో చూసారా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిల్ని బేస్ చేసుకొని మనం టీటా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ దిస్ ఇస్ ద టీటా, ఇఫ్ ఇట్ ఈస్ దిస్ ఇస్ టీటా, వాట్ అబౌట్ దిస్ యాంగిల్ నాకు చెప్పండి ఒకసారి. వాట్ అబౌట్ దిస్ యాంగిల్? సార్ యాక్చువల్లీ దిస్ కంప్లీట్ యాంగిల్ విల్ బీ ఈక్వల్ టు వాట్? దిస్ కంప్లీట్ యాంగిల్ కదా ఇది, ఈ కంప్లీట్ యాంగిల్ విల్ బీ ఈక్వల్ టు వాట్? 360, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ 360, ఆ 360లో నుంచి మనం టీటా తీసేస్తే ఆ యాంగిల్ వచ్చేస్తుందా? సో వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, దిస్ యాంగిల్ ఈస్ టీటా మీన్స్ వాట్ అబౌట్ దిస్ యాంగిల్? 360 minus theta or not? Am I clear or not? 360లో నుంచి టీటా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఉందో ఆ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ తెలిస్తే దీని ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సార్ ఎలా? అదే అనమాట. ఒక సర్కిల్, ఒక కంప్లీట్ సర్కిల్ ఏరియా ఎంత? ఒక కంప్లీట్ సర్కిల్ మీన్స్ వాట్? 360 degreesకి ఏరియా ఎంత వచ్చింది మనకి? దట్ ఈస్ పై ఆర్ స్క్వేర్ వచ్చింది. పై ఆర్ స్క్వేర్ వచ్చింది, టీటా కాదు. వై ఐఎమ్ రైటింగ్ టీటా? పై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు సమ్ సర్టెన్ పార్ట్ ఆఫ్ మొత్తం యాంగిల్ ఎంత? 360కి పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఓన్లీ కొంత యాంగిల్ మాత్రమే తీసుకుంటున్నాం. ఆ కొంత యాంగిల్ తీసుకుంటే ఆ టీటా యాంగిల్ అనుకుందాం. ఆ టీటా యాంగిల్కి మన ఏరియా ఏమవుతుందంటే ఇందులో నుంచి 100 and 360 ఏదైతే ఉందో అది డివైడ్ అవుతుంది అంతే, రైట్? సో సర్టెన్ యాంగిల్ ఏదైతే ఉందో 360, ఆ పోర్షన్ ఎంత ఉంది? సో టోటల్ ఏరియా వచ్చేసరికి ఇది ఆ ఆర్క్ సంబంధించిన ఏరియా. డెఫినెట్గా ఏరియా తగ్గుతుంది కదా. ఆ తగ్గినది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టీటా మల్టిప్లై విత్ దట్ 360 డివైడెడ్ బై 360. సార్ అర్థం కాలేదంటే వెయిట్ చేయండి, చెప్తాను. సో మొత్తం ఎంత ఫ్రాక్షన్ ఉంది? ఇప్పుడు ఈ పార్ట్ యొక్క, ఈ కేక్ యొక్క ఫ్రాక్షన్ ఎంత ఉందని అంటే ఎలా చెప్తాం మనం? టీటా డివైడెడ్ బై టోటల్ ఎంత? 360. యాంగిల్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ యాంగిల్. టోటల్ పై ఆర్ స్క్వేర్ అంటే ఈ ఫ్రాక్షన్ యొక్క ఏరియా ఏమవుతుంది? దట్ ఈస్ సింపుల్, నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ మల్టిప్లై విత్ టీటా బై 360. అంతేనా? దట్ ఈస్ యువర్ ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెక్టర్. ఇఫ్ ఇట్ ఈస్ మేజర్ సెక్టర్ కావాలంటే 2 టైప్ ఆఫ్ థింగ్లో చేయొచ్చు. నేను చెప్తాను, ఈ పాయింట్కి వస్తాను. అండ్ మళ్ళీ అగైన్ సేమ్ థింగ్, టీటా బై 360 కదా ఈ ఫ్రాక్షన్కి. ఓన్లీ దీన్ని ఇప్పుడు లెంత్ ఆఫ్ దట్ ఆర్క్ ఏపీబీ, ఈ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ వచ్చేసరికి ఎంత? 2πr. ఆ 2πrలో టీటా బై 360 ఫ్రాక్షన్ ఎంత? దట్ ఈస్ 360 బై 2πr మల్టిప్లై విత్ 2πr కదా. అర్థమవుతుందా? టోటల్ వచ్చేసరికి పై ఆర్ స్క్వేర్ అమ్మా. అందులో టీటా బై 360 పార్ట్ ఎంత కావాలి అంటే పై ఆర్ స్క్వేర్ మల్టిప్లై విత్ టీటా బై 360 చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, దట్ ఈస్ 2πr. ఓకే, సో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, లెంత్ ఆఫ్ ద మైనర్ సెక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో సరిపోయింది. ఇప్పుడు మేజర్ సెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. మేజర్ అంటే ఏం చెప్పాను నేను నీకు? విచ్ కమ్స్ అండర్ మేజర్? ఈ పార్ట్ అంతా మేజర్లోకి వస్తుంది, అంతేనా? ఈ పార్ట్ అంతా మేజర్లోకి వస్తుంది, రైట్? ఆ పార్ట్ అంతా మేజర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ యాంగిల్ అన్న తీసుకోవచ్చు. ఈ యాంగిల్ తెలిస్తే మనకు సేమ్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాను నేను. ఈ సర్కిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేసి అందులో నుంచి ఈ పార్ట్ తీసేస్తాను, టోటల్లో నుంచి ఈ పార్ట్ తీసేస్తాను. అప్పుడు నాకు ఈ వైట్ కలర్లో ఏదైతే ఉందో అదే ఏరియా వస్తుందా రాదా? ఎస్. సో ఏరియా ఆఫ్ ఏ మేజర్ సెక్టర్ విల్ బీ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ minor sector. Area of minor sector. You can go with that formula or 360 minus theta divided by what? 360. మొత్తం యాంగిల్లో నుంచి ఈ యాంగిల్ తీసేసేయాలి కదా, మల్టిప్లై విత్ పై ఆర్ స్క్వేర్. కావాలంటే మీరు సింప్లిఫై చేయండి, దీన్ని కావాలంటే సింప్లిఫై చేయండి, అదే వస్తుంది. 360 డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ పై ఆర్ స్క్వేర్ మైనస్ టీటా బై 360 మల్టిప్లై విత్ పై ఆర్ స్క్వేర్. సో దిస్ విల్ బీ ఈక్వల్ టు వాట్? ఈ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏం మిగిలింది? ఇక్కడ పై ఆర్ స్క్వేర్ మిగిలింది మైనస్ టీటా బై 360 పై ఆర్ స్క్వేర్. సో పై ఆర్ స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ ద సర్కిలేనా, అండ్ టీటా బై 360 అంటే దట్ ఈస్ ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెక్టారేనా? ఎస్, యూ కెన్ క్యాలిక్యులేట్, రైట్? సో దట్స్ ఇట్. ఇది తెలిస్తే ఇప్పుడు యూ కెన్ ప్లే విత్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ హియర్, రైట్? చలో, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. In the circle of a radius is given 30 cm and arc is subtends an angle of about 30 degrees at the center. Find the length of the arc and area of the sector by the arc formed by the arc. Okay, first one is the circle length of the arc.
లెంత్ ఆఫ్ ద ఆర్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి మనకి, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి. లెంత్ ఆఫ్ అన్ ఆర్క్, length of arc will be equal to what is your formula, that is theta divided by 360 multiply with what, arc అంటే ఏంటి 2πr రావాలి అప్పుడు. ఓకే, సబ్స్టిట్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. సో టీటా ఎంత 30, చాలా ఈజీ. 360 మల్టిప్లై విత్ 2, పైన అలాగే ఉంచండి ఇన్ కేస్ సింప్లిఫికేషన్ పాస్. ఆ రేడియస్ ఇస్తారు 30 సెంటీమీటర్. ఓకే, దీన్ని 22/7 రాసుకుందాం. అండ్ రేడియస్ ఇస్ గివెన్ 30 సెంటీమీటర్స్. సో 30 సింప్లిఫై చేసుకోండి ఇక్కడ. సో 7 1 7 పోదు కదా. ఒక్క నిమిషం సింప్లిఫై 0 0 3 1 3 12 రైట్, 2 1 2 6 6 5 రైట్, అంతే. 222, సో 1110 డివైడెడ్ బై 7. దీన్ని సింప్లిఫై చేయండి, దట్ ఈస్ యువర్ ఆర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ సెంటీమీటర్ ఏరియా లెంత్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ఎ సెక్టర్. ఏరియా ఆఫ్ సెక్టర్ మళ్ళీ నేను క్లియర్గా అన్ని రాయట్లేదు చూడండి. సో టీటా డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ πr². సబ్స్టిట్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. టీటా ఎంత 30 డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ 22/7. రేడియస్ ఈస్ 30, సో దట్ ఈస్ 30 మల్టిప్లై విత్ 30. ఇక్కడ 2 రాసామా మనం, రాసాం. సింప్లిఫై చేయండి. సో 0 0 3 1 3 12 రైట్, 0 0 0 0 2 6 2 11. ఓకే, ఎస్, సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసి మీకు ఏదైతే వస్తుందో అదే మీ ఆన్సర్. డన్. సో చాలా ఈజీగానే వస్తాయి క్వశ్చన్స్, జస్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ విత్ ద రేడియస్ ఇచ్చారు అండ్ ద యాంగిల్ ఆఫ్ అది ఇచ్చారు. జస్ట్ చోటా బచ్చా క్వశ్చన్స్ ఇవన్నీ. టీటా డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ πr². ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఈజ్ గివెన్ టు యూ. ఏదన్నా క్యాలిక్యులేట్ చేసేది ఏమి ఉండదు ఇక్కడ. సో దట్ ఈస్ 60 ఇచ్చారు. 60 డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ 22/7 మల్టిప్లై విత్ 6 మల్టిప్లై విత్ ద 6. ఆర్ కాబట్టి రేడియస్ కానీ బీ కేర్ఫుల్, ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. డయామీటర్ ఇస్తాడు బట్ రేడియస్ అనుకొని ఇచ్చేస్తారు, బట్ మీరు క్లియర్గా ఉండాలి. రైట్, సో 0 0 గెట్ క్యాన్సిల్, 6 6 గెట్ క్యాన్సిల్, 1 6 6 అండ్ ఈ 6కి 6 గెట్ క్యాన్సిల్. వాట్ యు ఆర్ గెట్టింగ్ 22 మల్టిప్లై విత్ ద 6 డివైడెడ్ బై 7. సో అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ లెస్ దెన్ 22నే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఏదైతే ఉందో అది మీ ఆన్సర్. ఆర్ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పైలో రాస్తానంటే 6π ఈజ్ యువర్ ఆన్సర్, సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, 6π ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ అండ్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ ఈస్ గివెన్ 40 centimeter అండ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ స్వెప్ట్ బై ద మినిట్ హ్యాండ్ ఇన్ 5 minutes. ఇక్కడ ఏమంటున్నారు అంటే, సో ఇప్పుడు క్లాక్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ యాంగిల్ డైరెక్ట్ ఇవ్వలేదు, అంతే తేడా. ఓకే, యాంగిల్ డైరెక్ట్ ఇవ్వలేదు. సో లెట్ us see here, this is my clock. So 12 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ అంట. మినిట్ హ్యాండ్ ఎక్కడుంది? లెంత్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ ఈస్ గివెన్ టు అస్ 14 centimeter. ఓకే, 14 centimeter ఇది మన మినిట్ హ్యాండ్. రైట్, సో 5 minutes. 5 minutes కంటే ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుందిగా. 5 10 15 20 25 30 30 అందరికీ టైం చూడడం తెలుసు కదా. 35 40 45 50 55 60 రైట్. సో ఒక మినిట్కి మనకి ఎన్ని ఉంటాయి? ఒక మినిట్కి మనకి ఒక మినిట్ కాదు, 1 hourకి విల్ బీ ఈక్వల్ టు 60 minutes ఉంటాయి, అంతేనా? సో విచ్ మీన్స్ వాట్, 60 minutesకి మన మినిట్ హ్యాండ్ మొత్తం యాంగిల్ కంప్లీట్ చేస్తుంది. సో 360 తిరుగుతుంది, 360 తిరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎన్ని మినిట్స్కి? ఓన్లీ 5 minutesకి. సో ఇక్కడ 1 minuteకి ఎంత అవుతుంది చెప్పండి నాకు ఇప్పుడు? 1 minuteకి విల్ బీ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై 60, 360 డివైడెడ్ బై 60 రైట్. అండ్ ఇప్పుడు 5 minutesకి కావాలి. 5 minutesకి కావాలంటే 5 multiply with 360 డివైడెడ్ బై 60. ఎస్, ఇదన్నమాట. సో మళ్ళీ చూడండి, కంప్లీట్ 60 minutes కావాలంటే 360 తిరుగుతుంది. 1 minuteకి ఎంత తిరుగుతుంది అప్పుడు? సో ఈ 0 0 క్యాన్సిల్ అయితే 6
6 degrees తిరుగుతుంది అంతేనా 5కి 5 అప్పుడు 5 minutes 1 minuteకి 6 అంటే 5 minutesకి విల్ బీ ఈక్వల్ టు 5 6 విల్ బీ ద వాట్ 30 degrees. సో విచ్ మీన్స్ యాంగిల్ ఇక్కడ డైరెక్ట్ ఇవ్వలేదు, ఈ యాంగిల్ ఇచ్చారు, దట్ ఈస్ డైరెక్ట్ ఇవ్వలేదు, బట్ ఈ విధంగా సింప్లిఫై చేయాలి మీరు. జస్ట్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ బేసిక్ కామన్ సెన్స్ వాడితే టైం చూడడం తెలిసి అది తెలిసిపోతుంది, రైట్? ఇప్పుడు సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టర్, ఈ పార్ట్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ థింగ్, theta divided by 360 multiply with what? Pi r square. Simplify each and every value is given to us. 30 360 multiply with pi, radius is given 14. Radius hai na? Yes, 14. So 14 multiply with the 14, 0 0 12. So 7 ja 2 6 ja 2 3 ja 2 7 ja. So that will be the 49 pi by 3. So further గా సింప్లిఫై చేయండి. ఏదైనా క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఉంటే యూ కెన్ కన్వర్ట్ చేసుకోండి, యూ కెన్ చేంజ్ ద వాల్యూస్. ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే, లేదు అంటే బట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఇది మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ క్వశ్చన్. మీకు చాలామంది ట్రై చేసి ఉంటారు, గివ్ ఏ ట్రై. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో. ఏ హార్స్ ఈస్ టైడ్ టు ఎ peg at one corner of the square shaped grass field of side is given to us 15 centimeter by means of a what 5 meter long rope, okay, in the given figure. Okay, the area of the part of the field in which the horse can graze, and next the increase in the grazing area if the rope were 10 meter long instead of 5 meter. ఓకే, పై వాల్యూ యూస్ ద పై వాల్యూ 1.34 అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక హార్స్ని కట్టేశారు, ఎక్కడ స్క్వేర్ షేప్డ్ ఫీల్డ్లో. ఒక్కొక్క దానికి ఎంత డిస్టెన్స్ అంట, ఒక్కొక్క సైడ్ 15 centimeter ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ సెంటీమీటర్ ఆర్ మీటర్ రే, మీటర్. 5 meters 15 meters ఇచ్చారు. అండ్ ది లెంత్ ఆఫ్ ద రూప్ ఎంత? ద లెంత్ ఆఫ్ ద రూప్ వచ్చేసరికి ఫస్ట్ కేసులో 5 meters ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ హార్స్ అనేది ఇక్కడ నుంచి ఈ పార్ట్కి మాత్రమే పోతుంది, అంతేనా? ఇక్కడ నుంచి ఈ పార్ట్కి మాత్రమే పోతుంది, అంతేనా? ఎస్ ఆర్ నో? టెల్ మీ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీకు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఏరియా ఆఫ్ దట్ పార్ట్, ఈ ఏరియా యొక్క క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ సర్కిల్, చెప్పండి నాకు, ఇది నా రేడియస్ అవుతుందా లేదా? 5 centimeter is radius is given to us. Angle will be the what? This is my completely 90 degrees because it is a square shaped one. ఇది 90 అయినప్పుడు ఇది 45 తీసుకోవచ్చు కదా మనం. 45 తీసుకొని యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇట్, నో, యూ కెన్ క్యాలిక్యులేట్ ద టీటా వాల్యూ తెలుసు. అండ్ నెక్స్ట్ కేసులో ఆ రోఫ్ని ఇంక్రీజ్ చేసిండు అంట. ఆ రోఫ్ని ఎంత 10 centimeters ఇంక్రీజ్ చేసిండు. ఆబ్వియస్లీ 10 centimeter అంటే ఇది డబుల్ అవుతుంది. 10 అంటే ఇంకో కొంచెం పెద్ద గీత, ఇప్పుడు 10 అవుతుంది. సో 10 meters అన్నప్పుడు ఆబ్వియస్లీ హార్స్ అనేది అటు ఇటు తిరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, అండ్ తినడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎంత చేంజ్ అంటే ఇందులో నుంచి తీసేయడమే. 2 scenarios అర్థమయ్యాయా? సినారియో నెంబర్ 1 5 meters ఉన్నప్పుడు తీసుకోండి అండ్ ఏరియా ఆఫ్ ద సెక్టర్ క్యాలిక్యులేట్ చేయండి. సినారియో నెంబర్ 2 10 meters తీసుకోండి అండ్ ఏరియా ఆఫ్ ద సెక్టర్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ రెండింటిని డిఫరెన్స్ చేయండి, యూ విల్ గెట్ ద సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. ఇక్కడ పై వాల్యూ ఇచ్చారు, హింట్ 3.14 యూజ్ చేసుకోమన్నాడు, యూ హ్యావ్ టు యూజ్ 3.14. డన్, అండర్స్టూడ్? ఎస్. చలో, ఇది మీ హోంవర్క్ అండ్ వన్ ఆఫ్ యువర్ ఎన్సీఆర్టీ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్. సో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది, ఇంకొక పార్ట్ మిగిలిపోయింది. ఇందులో ద లెంత్ ఆఫ్ ఎ సెగ్మెంట్, ఆ సెక్టార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు సెగ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సెగ్మెంట్ అంటే ఏంటి? విచ్ ఇస్ పాసింగ్, విచ్ డజంట్ పాస్ త్రూ ద ఆరిజిన్. ఇప్పుడు యూ కెన్ సీ హియర్, లెట్ మీ షో యూ. ఇవన్నీ నేను సర్కిల్లో చెప్పాను, దిస్ ఈజ్ మై సెగ్మెంట్. ఇది కూడా సెగ్మెంటే, డయామీటర్ కూడా వన్ ఆఫ్ ద సెగ్మెంట్, బట్ లార్జెస్ట్ సెగ్మెంట్నే మనం డయామీటర్ అంటాం. ఓకే, సో ఇది సిగ్మెంటే, ఇది సిగ్మెంటే, ఇది సిగ్మెంటే, ఇది సిగ్మెంటే, రైట్? సో అవి అన్నీ మనకు తెలుసు. ఇక్కడ ఆల్రెడీ మీకు డెఫినేషన్ కూడా రాశాను నేను, చూసుకోండి ఒకసారి. ద సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, ద పోర్షన్ అండ్ పార్ట్ ఆఫ్ ద సర్క్యులర్ రీజన్ ఎన్క్లోజ్డ్ బై ఏ కార్డ్, దట్ ఈస్ అ వాట్? కార్డ్, లైక్ కార్డ్. యాజ్ పర్ ద ఇందాక మనం చెప్పింది, దిస్ పార్ట్ ఈస్ ద, ఒక్క నిమిషం, ఇది ఏదైతే ఉందో డయామీటర్ కదా. సో డయామీటర్ లాంగెస్ట్ కార్డ్ని మనం ఏమంటాం? డయామీటర్. ఇందాక నేను సెగ్మెంట్ అని చెప్పాను, జస్ట్ కరెక్ట్ ఇట్. సో దిస్ ఈస్ కార్డ్, ఇది కూడా కార్డ్, ఇది కూడా కార్డ్. సో విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద వాట్? ఆరిజిన్ ఉన్నదాన్ని, అది కూడా కార్డే, బట్ లాంగెస్ట్ కార్డ్ అంటాం, దాన్ని మనం డయామీటర్ అని పేరుతో పిలుస్తాం. నౌ కమ్స్ టు ద సెగ్మెంట్. నేను ఇక్కడ ఇందాక వైస్ వర్సా చెప్పేశాను. ఈ సెగ్మెంట్తో ఈ ఆర్క్ని ఎంక్లోజ్ చేసే ఏరియా ఏదైతే ఉందో, నౌ దట్ ఈస్ కమ్స్ అండర్ వాట్? సెగ్మెంట్ ఆఫ్ ఎన్ సర్కిల్, రైట్? సో ఇదొక సెగ్మెంట్గా ఉంది అండ్ ఇంకొక సెగ్మెంట్, ఇది కూడా ఒక సెగ్మెంటే కదా.
ఇది కూడా ఒక సెగ్మెంటే కదా, అది మేజర్ అవుతుంది, ఎక్కువన్నది తక్కువన్నది మైనర్ అవుతుంది. ఇప్పుడు దీని ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మీకు ఇందాక నేను చెప్పిన పాయింట్ క్లియర్గా అర్థమైతే లెట్ మీ ఎరైజ్, ఇవి చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఎస్, నౌ యూ కెన్ సీ హియర్ ఏరియా ఆఫ్ ఎ సెగ్మెంట్, మైనర్ సెగ్మెంట్ అంటున్నాను అనుకోండి. ఐ థింక్ నేను రాశాను ఇక్కడ, బట్ ఓకే ఫైన్, చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో ఉండాలి. ఎస్, ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెగ్మెంట్. సో ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెగ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి ఇప్పుడు. సో ఏరియా ఆఫ్ ఏ మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో సింపుల్ హియర్, సో థింక్ లాజికల్లీ, ఇందాక నేను చెప్పిన లాజిక్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ క్యాలిక్యులేట్ చేస్తామా, చేసిన తర్వాత ఈ సెక్టార్ ఏదైతే ఉందో, ఈ సెక్టార్ కనిపిస్తుందా సెక్టార్ మీకు, ఆ సెక్టార్లో నుంచి ఈ ట్రయాంగిల్ రిమూవ్ చేసేస్తే అయిపోతుందా. యాక్చువల్లీ దిస్ ఇస్ ద సెక్టార్, కంప్లీట్ సెక్టార్ కదా, ఇది సెక్టార్ కదా. మైనర్ సెగ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం, సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్, ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెగ్మెంట్ విల్ బీ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెక్టార్, మల్టిపుల్ వేస్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మైనస్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. సార్ ఓఏబి ట్రయాంగిల్ గురించి కొంచెం నేను మాట్లాడాలి ఇక్కడ, చూడండి సార్. ఓఏబి ట్రయాంగిల్ ఏంటి సార్, ఇదేంటి సార్ రేడియస్, ఇదేంటి సార్ రేడియస్. సార్ వెన్ ఎవర్ ద టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇదే ట్రయాంగిల్ అవుతుందా, ఆబ్వియస్లీ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందా లేదా. ఎస్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయా, సమ్టైమ్స్ అక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కూడా రావచ్చు. ఓకే, వీ డజంట్ బాదర్ అబౌట్ ఇట్. సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవుతాయా లేదా, క్లియర్ కదా. సో ఇప్పుడు దీని ఏరియా కావాలి అంటే మనం ఏంది, ఈ బేస్ అండ్ ఈ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా, హాఫ్ బి ఇంటూ హైటే కదా, వచ్చేస్తే అయిపోతుంది కదా మనకి, రైట్. ఆ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అర్థమైంది. సెక్టార్ ఇందాక ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అది కూడా చెప్పేశాను నేను, రైట్. మేజర్ సెక్టార్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్లో నుంచి మైనర్ తీసేయి, మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. మేజర్ కావాలంటే మైనర్ సెగ్మెంట్ తీసేసి సరిపోతుంది కదా. డన్, ఎస్, సింపుల్. చలో డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను నేను, మీకు ఒక ఐడియా వస్తుంది, చూద్దాం. చూడండి, the areas related to the circles, a chord is given to us, 50 pq of length is given to 12 cm. So ఇది 12 cm length అని ఇచ్చారు. Then angle, subtends an angle 120 at the corner, at the center of a what, ఒక్క నిమిషం, at the center of a circle, find the area of a minor segment by cut off by the chord. ఓకే, సో దీని గురించి క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో ఇది 60 అంట, మొత్తం ఇది 120 అవుతుందమ్మా. సో 120 అయినప్పుడు ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి కదా. సో ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది. ఆర్ లేదు అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ ఇచ్చారు చూడండి, ఇది 90, ఇది 60, ఇదేమవుతుంది అప్పుడు, ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని చెప్పండి, ఆ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని చెప్పండి ఏమవుతుంది. ఆర్ అదర్వైజ్ మనకు అవసరమా అది, అందులో నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయడంలో అవసరం వస్తుంది. ఓకే ఫైన్, చూద్దాం, చెప్పండి. దిస్ యాంగిల్ విల్ బీ ఈక్వల్ టు వాట్, యూ విల్ గెట్ ఇట్ 150, ఇది 30 అవుతుంది అంతేనా. సో దిస్ విల్ బీ ద ఆల్సో 30 బికాస్ ఇది 90 అయినప్పుడు. ఓకే, సో ఏరియా ఆఫ్ దట్ ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఏరియా ఆఫ్ దట్ ఏంది, ఏరియా ఆఫ్ మైనర్ ఆర్క్, ఏరియా ఆఫ్ మైనర్ ఆర్క్ క్యాలిక్యులేట్ చేయండి. దట్ విల్ బి ద theta డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ పై ఆర్ స్క్వేర్, మల్టిప్లైడ్ బై పై ఆర్ స్క్వేర్. ఓకే, సో మరి ఆర్ ఎక్కడైనా ఇచ్చారా మీకు, రేడియస్ ఎక్కడైనా ఇచ్చారా, ఇది 12 అంట. సో ఇది 12 అన్నప్పుడు, సో ఇది మొత్తం 12 అన్నప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నప్పుడు ఇది 6 అవుతుంది, ఇది కూడా 6 సెంటీమీటర్ అవుతుంది అంతేనా, 6 సెంటీమీటర్ అవుతుంది. సార్ ఇది 6 సెంటీమీటర్ అయినప్పుడు ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ యూ కెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ కదా. సార్ ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ సైడ్ తెలుసు, ఈ యాంగిల్ తెలుసు, ఇది క్యాలిక్యులేట్ చేయండి. సో ఫ్రమ్ దట్ హైపోటెన్స్ ఇది అవుతుంది కదా, ఆర్ అవుతుంది కదా. సో ఏం అప్లై చేద్దాం చెప్పండి, సైన్ కాస్ 60 తీసుకోండి, కాస్ 30 తీసుకోండి. కాస్ 30
ఇది cos 30. Adjacent side ఎంత, that is 6 by hypotenuse ఎంత, that is r. Then r will be equal to what, 6 by cos 30. 6 by cos 30, that is 6 by cos 30 value ఎంత సార్, cos 30 value ఎంత, that is root 3 by 2, that is 12 by root 3. లేదు సార్ నేను sin 60 నుంచి కూడా చేస్తానంటే ఈ ట్రయాంగిల్ నుంచి తీసుకోండి sin 60. sin 60 will be equal to opposite ఎంత, opposite side ఎంత, 6 divided by hypotenuse r. So in the r will be equal to 6 divided by sin 60 ఎంత, root 3 by 2. That comes under 12 by root 3 and again the same. So r value వచ్చేసింది. సో టీటా ఎంత, ఇదే కదా టీటా మొత్తం 120 divided by 360 multiply with pi and r వచ్చేసరికి 12 by root 3 whole square. Okay, so 120 360 multiply with pi multiply with the 12 into 12 3. So 4 ja 4 9 ja 3 4 ja 3 3 ja 3 4 ja, that is 16 pi. 16 pi. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయండి, హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈ సైడ్ క్యాలిక్యులేట్ చేయండి. ఈ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దట్ ఈస్ యువర్ హైట్. నో, హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ట్రిగోనోమెట్రీ యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ. సో హైట్ విల్ బీ ఈక్వల్ టు హెచ్ బై ఆర్, సైన్ 30 హెచ్ బై ఆర్ కదా, సైన్ 30 opposite side, then you can calculate the value of height. Then area of triangle will be equal to half into base into height. సబ్స్టిట్యూట్ చేయండి, హాఫ్ టు బేస్ వాల్యూ ఎంత, కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది, డిఫికల్టీ ఏముండదు. బేస్ ఎంత, ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ ఆర్ లేదా మొత్తం ట్రయాంగిల్ తీసుకోవాలి కదా, 12 సెంటీమీటర్ తీసుకోండి. మల్టిప్లై విత్ హైట్, వాట్ ఈస్ యువర్ హైట్, సో ఆర్ ఇంటూ ఆర్ ఎంత, దట్ ఈస్ 12 by root 3. sin 30 ఎంత, 1 by 2, 6 to 6 36 by root 3. అందులో నుంచి అది తీసేయడమే. అర్థమైందా? సో సమ్హౌ ట్రిగనోమెట్రీ యూజ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా ట్రిగనోమెట్రీ యూజ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. అందుకే కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లం తీసుకున్నాను. సో మీకు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు అర్థమైపోతుంది. రైట్, సో ద కార్డ్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ ఈస్ గివెన్ టు అస్. ఓకే, సో ఇది నేను డయాగ్రామ్ ఇవ్వలేదు, సో నేను గీస్తాను. జస్ట్ అ మినిట్. ఓకే, సో దిస్ ఈస్ గివెన్ టు అస్, రైట్. ఇది 60 అని ఇచ్చారు, ఇది ఆర్, ఇది ఆర్, ఇవి రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఓకే, చూద్దాం, ఇంకా చూద్దాం. కార్డ్ లెంత్ వచ్చేసరికి 15 సెంటీమీటర్స్ ఇచ్చారు, 15 సెంటీమీటర్స్. ఓకే, ఇది ఇంక చాలా ఈజీ ప్రాబ్లమే. చూడండి, రూట్ 3 వాల్యూ 1.73 యూస్ చేసుకోమన్నారు, పై వాల్యూ వచ్చేసరికి 3.14 యూస్ చేసుకోమన్నారు. ఓకే, ఫైన్. ఓకే, సో ఈ పార్ట్ ఏరియా యొక్క క్యాలిక్యులేట్ చేయాలి మనం, దీని ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఆ పార్ట్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. చలో, సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ క్యాలిక్యులేట్ చేయండి, మైనస్ సెక్టార్. అందులో నుంచి ట్రయాంగిల్ తీసేయాలి, అంతే కదా. ఏరియా ఆఫ్ ఎ మైనస్ సెక్టార్ విల్ బి ఈక్వల్ టు ఏమొస్తుంది సార్, దట్ ఈస్ టీటా డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ పై ఆర్ స్క్వేర్. సో యూ కెన్ సీ హియర్ టీటా ఎంత, 60 డివైడెడ్ బై 360. దట్ విల్ బి ఈక్వల్ టు వాట్, పై ఆర్ స్క్వేర్. సార్ మరి ఇక్కడ రేడియస్ తెలియదు కదా సార్. చూడండి ఇప్పుడు, సో ఇది రేడియస్ అయినప్పుడు ఇది రేడియస్ అయినప్పుడు ఈ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి డెఫినెట్గా. ఈక్వల్ అయినప్పుడు ఇది 60 ఉన్నప్పుడు రిమైనింగ్ ఎంత ఉండాలి, 120 ఉండాలి. 120 ఉన్నప్పుడు 120 అన్నప్పుడు ఇది 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. అప్పుడు చూడండి ఇక్కడ ఏం ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఆల్ యాంగిల్స్ ఆర్ 60 60 అంటే ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్ కదా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా, దిస్ ఈజ్ ఆల్సో 15 అయిపోతుంది అప్పుడు. సో నౌ యూ నో ద వాల్యూ ఆఫ్ ఎ వాట్, రేడియస్. సో 0 0 get cancel, 1/6 multiply with that pi multiply with that 15 multiply with that 15. సింప్లిఫై చేయండి సార్. సో 3 2s 3 5s. నెక్స్ట్ అంతేనా. సో 15 పై అవుతుంది అయితే 15 పై
45 75 π/2. సో సింప్లిఫై చేయండి, ఎంతైతే వస్తుందో అది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దట్ ఈస్ √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ కదా, గుర్తున్నాయా మీకు? రైట్, సైడ్ స్క్వేర్. సో దట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే √3/4 4 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? సో దిస్ ఈస్ మై 90, దిస్ ఈస్ మై 60, ఇది a/2 అవుతుంది, ఇది a అవుతుంది. హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దిస్ ఇది x అనుకుంటే ఎస్ కరెక్ట్, a/2 హోల్ స్క్వేర్ ప్లస్ x². సో అందులో నుంచి a స్క్వేర్, ఎస్ కరెక్ట్. సో యూ కెన్ గెట్ ఇట్ హియర్ 3a² డివైడెడ్ బై 4 వస్తుంది, √3a/2 వస్తుంది. సో హియర్ యూ విల్ గెట్ 2. కరెక్ట్ చేసుకోండి, డెరైవ్ చేసుకోగలగాలి ఇలా ఫార్ములా బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం యూస్ చేసుకొని. ఇప్పుడు నేను డెరైవ్ చేసేసాను విత్ ఇన్ సెకండ్స్లో. సో మీరు కూడా డెరైవ్ చేసుకోవాలి అలా. సైడ్ స్క్వేర్ ఎంత ఇచ్చారు? 15². సో దీన్ని సింప్లిఫై చేయండి, ఇందులో నుంచి ఆ ఏరియా తీసేసేయండి, యూ విల్ గెట్ దిస్ పార్ట్ ఏరియా. క్లియరా? ఇది లేదు మీకు గుర్తుంటే ఓకే ఫైన్, లేకుంటే యూ కెన్ డూ ఇట్. అది చూపించడానికి అది చేశాను. డన్. సో మేజర్ కావాలంటే ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో నుంచి ఆ ఏరియా ఆఫ్ సర్కిల్ క్యాలిక్యులేట్ చేసుకొని మీదంతా సబ్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, ఇంకొక పార్ట్. సో ఏరియాస్ ఆఫ్ ఏ కాంబినేషన్స్ ఆఫ్ ఏ ప్లేన్ ఫిగర్స్. సో ఇక్కడ ఏరియాస్ ఆఫ్ ఏ కాంబినేషన్స్ ఆఫ్ ఏ ప్లేన్ ఫిగర్ అన్నప్పుడు ఇక్కడ ఇలా అడుగుతాడు వాడు. సో ఈ షేడెడ్ పార్ట్ ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటాడు కాంబినేషన్స్ ఆఫ్ ఫిగర్స్ అంటే. ఓకే, ఈ షేడెడ్ పార్ట్ ఏరియా క్యాలిక్యులేట్ చేయమని చెప్తాడు. ఇప్పుడు మనకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి నాకు. సో ఈ సర్కిల్ ఫస్ట్ ఈ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి, అందులో నుంచి ఈ పార్ట్ రిమూవ్ చేయాలి, ఈ పార్ట్ రిమూవ్ చేయాలి, ఈ పార్ట్ రిమూవ్ చేయాలి, ఈ పార్ట్ రిమూవ్ చేయాలి. అంటే 4 క్వాడ్రెంట్స్ ఏదైతే ఉందో ఈ 4 క్వాడ్రెంట్ కలిపితే ఒక సర్కిల్ అవుతుంది కదా. సో ఆ టోటల్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్లో నుంచి ఈ పార్ట్ ఈ 1 2 3 4 పార్ట్స్ని మనం రిమూవ్ చేస్తే మనకి ఈ పార్టే వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ వన్ ఇది మళ్ళీ ఇక్కడ ఒక స్క్వేర్, ఈ బ్లూ కలర్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ సెమీ సర్కిల్ ఏరియా అండ్ ఈ సెమీ సర్కిల్ ఏరియా, ఆ స్క్వేర్లో నుంచి ఈ సర్కిల్ ఏరియా రిమూవ్ చేస్తే మనకు వచ్చేస్తుందా రాదా? ఎస్. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి. సో ఈ పార్ట్ ఏరియా మాత్రమే అంటున్నారు. సో ఇందులో నుంచి ఇది, ఇందులో నుంచి ఇది, అండ్ నెక్స్ట్ అగైన్ ఇది ఇంటర్సెక్టింగ్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు సబ్స్ట్రాక్ట్ చేసుకొని ఆ ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్. బట్ మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా షేడెడ్ పార్ట్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం అనేసి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ షేడెడ్ రీజియన్ ఇన్ ద గివెన్ ఫిగర్ వేర్ ఏబిసిడి ఈస్ గివెన్ అస్ స్క్వేర్ ఆఫ్ ద సైడ్స్. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ చూడండి, ఇదెంత 14 సెంటీమీటర్ అంట. ఓకే, దిస్ ఇస్ 14 సెంటీమీటర్. సార్ మరి సర్కిల్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా సార్ మాకంటే, ఇచ్చారు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది 14 సెంటీమీటర్. సార్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఈస్ 14 సెంటీమీటర్, దిస్ ఈస్ ఆల్సో యువర్ 14 సెంటీమీటర్, రైట్? ఇది 14 సెంటీమీటర్ అవుతుందా? కనిపిస్తుందా? రైట్, ఒక్క నిమిషం. ఇది నాకు 14 సెంటీమీటర్నా? సో ఇఫ్ ఇట్ ఈస్ 14 సెంటీమీటర్, సో దీన్ని నేను, ఇది కూడా నా 14 సెంటీమీటర్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ ఆల్సో మై 14 సెంటీమీటర్. ఇవి రెండు 90 డిగ్రీస్ కదా, విచ్ మీన్స్ వాట్, ఇది 7 సెంటీమీటర్ కిందికి అయిపోతుంది, ఇది 7 సెంటీమీటర్ కిందికి అయిపోతుంది. ఎలా ట్రై చేస్తాను చూడండి, ఇది 14, ఇది కూడా 14 అన్నప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఇచ్చేదారు కదా. సో బికాస్ ఈ 90 కదా ఇక్కడ ఈ యాంగిల్. ఓకే, సో ఇప్పుడు ఆ షేడెడ్ రీజియన్ ఏరియా కావాలి అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, అందులో నుంచి ఏం తీసేయాలి మనం? 4 సర్కిల్స్ ఉన్నాయి, అలా 4 మల్టీప్లై విత్ ఏరియా ఆఫ్ ద సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్, రైట్? 4 ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత ఇక్కడ? 14 మల్టీప్లై విత్ దట్ 14, అందరికీ తెలుసు కదా, సైడ్ ఇంటూ సైడ్, అండ్ 4 మల్టీప్లై విత్ πr², రైట్? సో చేయండి ఇక్కడ 14 మల్టీప్లై విత్ ద 14 స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు వాట్? సో 0 1 and 16, 4 and 8, 196 స్క్వేర్. ఎలా ఫాస్ట్గా చేయాలో అది కూడా నేను ట్రిక్స్ వేయించాను, ఒకసారి షార్ట్స్లో చూడండి ఉంటాయి. అండ్ 4 మల్టీప్లై విత్ దట్ పై, మల్టీప్లై విత్ ఆర్ రేడియస్
దిస్ ఇస్ ద డయామీటర్, అది రేడియస్ కాదు మళ్ళీ. 7/2 ఈజ్ మై డయామీటర్. 7/2 ఇంటూ 7/2 అవుతుంది అప్పుడు. ఓకే, సో ఈ 4కి ఈ 4 గెట్ క్యాన్సిల్, రైట్. 49 పై అవుతుంది. 196 మైనస్ 49 పై. సో సింప్లిఫై చేయండి, మీకు ఏదైతే వస్తుందో ట్వైస్ అండ్ థ్రైస్. ఒకసారి సింప్లిఫై చేయండి, ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉంటే ట్రై చేయండి. సో యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ, రైట్. ఒకసారి సింప్లిఫై చేయండి దానికి సంబంధించింది. డన్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ షేడెడ్ రీజన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద టూ కాన్సెంట్రిక్ సర్కిల్. అంటే కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి, సేమ్ రేడియస్ సెంటర్ పాయింట్ అయి ఉండాలి. 7 cm 14 cm రెస్పెక్టివ్లీ. యాంగిల్ AOC విత్ గివెన్ 40 degrees. ఓకే, దీని ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, చూడండి నా ప్రాసెస్ చూడండి, నా థాట్ ప్రాసెస్ చూడండి. ఈ సెక్టర్ ఏదైతే ఉందో, ఈ సర్కిల్ యొక్క సెక్టర్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేద్దాం. అందులోంచి ఇంకొక సెక్టర్ ఉంది చూడండి ఇక్కడ, ఈ సెక్టర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేద్దాం. సో ఆబ్వియస్లీ మనకు సెక్టర్ అది వచ్చేస్తుంది కదా, రైట్. ఓకే, ఏరియా ఆఫ్ సెక్టర్ 14 cm. లార్జర్ ఉన్నది ఇది 14 cm, ఇది 7 cm. ఏరియా ఆఫ్ సెక్టర్ OAC, రైట్. నెక్స్ట్ మైనస్ ఏరియా ఆఫ్ సెక్టర్ OBD. దట్స్ ఇట్. సో దట్ ఈస్ ఏరియా ఆఫ్ ఎ సెక్టర్. ఎంత ఫార్ములా ఏంటి, θ డివైడెడ్ బై 360 అండ్ మల్టిప్లై విత్ πr². సో ఇక్కడ r1 స్క్వేర్ అనుకుందాం, దీన్ని కూడా θ డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ πr². సో ఇక్కడ నుంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు, θ ఎంత 40 కదా, సో కామన్ తీసుకోవచ్చు మనం. θ డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ π కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ r1 స్క్వేర్ ఉంటుంది. r1 అంటే లార్జర్ వన్, దట్ ఈస్ 14 స్క్వేర్. డయామీటర్ ఇచ్చే రేడియస్ 14 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్, అండ్ దట్ ఈస్ 40 డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ π. సో 14 స్క్వేర్ 196 మైనస్ 49. సింప్లిఫై చేయండి దీన్ని ఇప్పుడు. దాట్స్ ఇట్, సింపుల్. చోటా బచ్చా క్వశ్చన్స్ ఇవన్నీ 9 జా. సో ఇక్కడ మీకు ఏదైతే వస్తుందో దాన్ని సింప్లిఫై చేయండి, దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ ద షేడెడ్ ఏరియా. జస్ట్ ఆ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాజిక్స్ని ప్రాపర్గా అప్లై చేయడం నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే, దీనికి నేను హోంవర్క్ ఇస్తున్నాను మీకు, ట్రై చేయండి, గివ్ ఎ ట్రై. సో లాజిక్ చెప్తాను చూడండి. సో ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, యాక్చువల్ షేడెడ్ పార్ట్ అంటే ఈ పార్ట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి మీరు. ఒక నిమిషం ఆగండి, జస్ట్ మినిట్ గైస్, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. క్వశ్చన్లో చిన్న కరెక్షన్, జస్ట్ అ మినిట్. ఇది లెంతీగా ఉంటుంది బట్ ఈజీగానే వచ్చేస్తుంది మీకు. ట్రై చేయండి నేను చెప్పిన స్టెప్స్. డన్. సో ఇప్పుడు ఈ కలర్లోను అండ్ ఈ కలర్లో ఉన్నాయి కదా, ఆ టోటల్ ఏరియా ఆఫ్ దట్ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ వైట్ కలర్ కాదు, వైట్ కలర్ ఈజీ, ఏం లేదు అక్కడ. సో ఇది 6 cm, ఇది 6 cm, ఇది ఏ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది 12 అంట, ఇది 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అది అడగలేదు అక్కడ. సో మీరు ఏ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు అంటే, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి, ఇది అండ్ ఇది. కనిపిస్తుంది కదా, ఆ వైట్ కలర్ పార్ట్ని తీసేయాలి అంతే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చూడండి, నేను ఆ పార్ట్ ఇక్కడ ఏరియా ఎలా వస్తుందో చూడండి. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అందులోంచి యాడ్ చేస్తున్నాను నేను. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మనం దేన్ని యాడ్ చేద్దాం, ప్లస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ యాడ్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యాడ్ చేద్దాం. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. బట్ ఈ సెక్టార్ ఏదైతే ఉందో కనిపిస్తుందా మీకు, ఈ సెక్టార్ ఏదైతే ఉందో ఇది రిపీట్ అవుతుంది. సో ఈ పార్ట్ని మనం తీసేయాలి, ఈ రెండు ఏరియాల నుంచి తీసేయాలి. ఓకే, తీసేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్. ఓకే, చాలామంది ఇదే ఫార్ములా వేసుకొని చేసేస్తారు, వచ్చేస్తారు. బట్ ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, ఈ ఏరియా ఏదైతే ఉందో
ఈ సర్కిల్లోనూ ఉంది అండ్ ఈ స్క్వేర్లోనూ ఉంది. అంటే మీరు ట్వైస్ 2 సార్లు దాన్ని తీసేయాలి. ఒకసారి తీసేస్తే సరిపోదు. ఒకసారి తీసేసారనుకోండి ఇందులో ఓవర్లాప్ అవుతున్నదే అవుతుంది. ఇందులో కూడా కన్సిడర్ చేస్తున్నారు కదా ఎక్స్ట్రా. సో 2 టైమ్స్ చేయాలి. సో ఇక్కడ మీకు చిన్న కరెక్షన్ ఏంటంటే 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. అదే అన్నమాట. ఓకే, ఒకటేసారి చేస్తే ఏంటంటే ఈ ఏరియా ట్వైస్ ఈ సర్కిల్లోనూ ఉంది, ఈ సర్కిల్లోనూ ఉంది, ఈ ట్రయాంగిల్లోనూ ఉంది. సో మీరు డెఫినెట్గా 2 టైమ్స్ అనేది యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్. ఓకే చలో, దెన్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఎంత ఫార్ములా ఎంత పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అది √3 డివైడెడ్ బై 2 ఇంటూ సైడ్ స్క్వేర్ మైనస్ సెక్టార్ 2 ఇంటూ theta by 360 multiply with pi r square. You know each and everything how to play with these things, right? So చేస్తాను చూడండి. రేడియస్ ఎంత ఇచ్చారు 6 కదా, సో 6 స్క్వేర్ √3 by 2 సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సో 12 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 60 డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ పై మల్టిప్లై విత్ 6 స్క్వేర్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రాసేసాను నేను, మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకోవడమే. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. చూడండి 3 స్టెప్స్లోనే అయిపోయింది. అంటే మీరు ఇండివిజువల్గా చేస్తే బాగుంటుంది, బట్ నేను ఒకటేసారి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మీకు కొంచెం 3 స్టెప్స్లోనే అయిపోయినట్టు అనిపిస్తుంది. డన్, చాలా మంచి క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద. రైట్, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. ఇవే క్వశ్చన్స్ వస్తాయి మీకు, ఇంతకు మించి వేరే క్వశ్చన్స్ ఏమి రావు అందులో నుంచి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వి డిస్కస్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్విజ్. కొంచెం రిలాక్స్ అవ్వండి, 46 minutes క్లాస్ అయింది కదా, సో వన్ షాట్ అంటే అలాగే ఉంటుంది, కొంచెం లెంతీగానే అనిపిస్తుంది మీకు. సో కొంచెం రిలాక్స్ అవ్వండి, టేక్ ఏ డీప్ బ్రీత్, ఆ బ్రేక్ తీసుకొని మళ్ళీ రండి, క్విజ్ అటెంప్ట్ చేసేద్దాం, ఖతం చేసేద్దాం బ్యాచ్ అంతా. రైట్ చలో, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్, పాజ్ ద వీడియో అండ్ ట్రై. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియా. పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ దేనికి ఈక్వల్ అంట, స్క్వేర్ ఏరియాకి ఈక్వల్ అంట. ఓకే, then the ratio of their areas. ఓకే, సో పెరిమీటర్, ఒక నిమిషం ఆగండి, ఈ క్వశ్చన్లో ఏదో తేడా అనిపిస్తుంది నాకు. సర్కిల్ వచ్చేసరికి 2πr కదా, అండ్ ఈక్వల్ టు ద దేనికి ఈక్వల్ అంట, దేనికి ఈక్వల్, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్కి ఈక్వల్. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఎంత, దట్ ఈస్ 4a. అంతేనా, ద రేషియో ఆఫ్ దేర్ ఏరియా, రేషియో ఆఫ్ దేర్ ఏరియా విల్ బి వచ్చేసరికి రేషియో ఆఫ్ దట్ సర్కిల్ ఏరియా ఎంత, దట్ ఈస్ πr స్క్వేర్ అవుతుంది, అండ్ స్క్వేర్ ఏరియా ఎంత, దట్ ఈస్ a స్క్వేర్ అవుతుంది. ఓకే కరెక్టే, చేయండి గైస్. సో ఇందులో నుంచి ఆర్ కెన్ బి రిటర్న్ యాజ్ అ వాట్, 2π 4/2π కదా, 4a/2π. సో 2 2s దట్ విల్ బి ఈక్వల్ టు 2a/π. అంతేనా, ఆర్ విల్ బి ఈక్వల్ టు 2a/5. అది ఇక్కడ రాయండి అంతే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఏరియా ప్లేస్లో. పై మల్టిప్లై విత్ 2a/π హోల్ స్క్వేర్ బై పై ఏ స్క్వేర్. ఓకే, అయినా కూడా పై ఉంటుంది. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ విల్ బి ఈక్వల్ టు ద స్క్వేర్. ఓకే చూద్దాం, ఇక్కడ మేబీ ఆప్షన్స్ ఏదైనా ఇన్కరెక్ట్ ఉండొచ్చు. సో 4a స్క్వేర్ బై పై ఏ స్క్వేర్ ఉంటుంది కదా, సో ఏ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, 4/π. ఓకే 4/π అంటే యూ కెన్ రైట్ ఇట్ డౌన్ 4/22/7. సో దట్ ఈస్ 32, 28 కదా, 21 and 28/22. ఇక్కడ ఉందా ఆప్షన్, ఎస్ కరెక్టే గైస్. 2 1 2 4 2 1. సో 14:1 11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్టే డన్. నేను క్వశ్చన్లో ఏమైనా మిస్టేక్ ఏమైనా ప్రింటింగ్ ఏమైనా అనుకున్నాను. 14:11 ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఏం లేదు, ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచి దాన్ని జస్ట్ ఈక్వల్ చేసి ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో రాయడమే. నెక్స్ట్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ diminished by 10 then its area is diminished by, అంటే తగ్గించడం. ఓకే, రేడియస్ ఎంత తగ్గించారంట, దట్ ఈస్ పై విల్ బీ ఈక్వల్ టు πr స్క్వేర్ కదా మనకి ఏరియా, సో దట్ ఈస్ ఏరియా విల్ బీ ఈక్వల్ టు πr స్క్వేర్. సో రేడియస్ ఎంత డిక్రీజ్ చేశారంటే 10% డిక్రీజ్ చేశారంట. ఓకే, దెన్ ఏరియా ఏమవుతుంది అంటున్నారు, ఆబ్వియస్లీ డిక్రీజ్ అవుతుంది. అది ఎంత, హౌ మచ్ ఇట్ ఈస్. ఇది చాలామంది కాంపిటేటివ్ క్వశ్చన్స్లో అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ వన్, ఏరియా విల్ బీ 10% డిక్రీజ్ చేశారు కదా, సో పై మల్టిప్లై విత్, ఓకే 1%ని మనం ఫస్ట్ ఉన్న కేసెస్లో మనం ఏమనుకుందాం, a1 విల్ బీ ఈక్వల్ టు πr స్క్వేర్
అనుకుందాం, పై r1 స్క్వేర్ అనుకుందాం. a2 విల్ బీ ఈక్వల్ టు, ఇప్పుడు తగ్గించారు ఇంతకుముందు 10%, ఇప్పుడు ఇందులో 10% తగ్గించాలి అంటే దాని మీనింగ్ ఏంటి, 0.9 r1 హోల్ స్క్వేర్ ఉండాలి, అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది 0.91 అంటే దట్ ఈస్ పై r1 స్క్వేర్ మల్టిప్లై విత్ 0.9 స్క్వేర్, ఐ కరెక్ట్? సో పై r1 స్క్వేర్ ఇదేంటి, ఇది ప్రీవియస్ ఏరియానేనా? సో దిస్ విల్ బీ ద నథింగ్ బట్ ఏరియా ఆఫ్ దట్ a1 అని రాసుకోవచ్చు కదా దీన్ని మనం, a1. సో 0.9 into 0.9, 0.9 into 0.9 will be equal to what, 0.81. సో ఎంత, 0.81. సో ప్రీవియస్గా ఎంత ఉండే, పై ఆర్ స్క్వేర్ ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, 0.81 అయింది. ఎంత డిక్రీజ్ అయింది చెప్పండి నాకు ఇక్కడ, 19% డిక్రీజ్ అయింది. చాలామంది అనుకుంటారు కదా 10% డిక్రీజ్ అయింది కదా సార్, 20% అని మీకు ఒక ఆప్షన్లు కూడా ఇచ్చారు ఇక్కడ, బట్ ఇది రాంగ్. ఓకే, సో యూ కెన్ సీ హియర్ 101లో నుంచి మనకు 0.81 తీసేసి ఎంత ఉంటుంది, 19%. సో విచ్ ఆప్షన్ ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ ఎ రేడియస్ ఇస్ గివెన్ 21 cm, ద ఆర్క్ సబ్టెండెడ్ బై అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees at the center, the length of an arc అంట. చోటా బచ్చా క్వశ్చన్ కదా ఇది. సో దట్ ఈస్ లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. θ డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఓకే, లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే 2πr తీసుకోవాలి. డన్, సబ్స్టిట్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. θ ఎంత ఇచ్చారు, 60 ఇచ్చారు, 360, పై వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి లెట్ ఇట్ బి, అండ్ 22/7 తీసుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పైలో ఆప్షన్స్ లేవు అక్కడ. రేడియస్ ఈజ్ గివెన్ 21 cm. ఓకే, సింప్లిఫై చేయండి సార్. దెన్ 0 0 6 6, 2 1 2 3 7 7 3 ఈ 3 get cancelled, the answer will be equal to 22 centimeters. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏం లేదు, జస్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్. ద అడ్జాయినింగ్ ఫిగర్ OPQR, ఓకే, ఆర్ ద క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్, అంటే 1/4 ఆఫ్ దట్ సర్కిల్. ఓకే, ద రేడియస్ ఈస్ గివెన్ టు అస్ 7 cm. The perimeter, the radius is given to us 7 cm, and the perimeter of the quadrant calculate చేయాలంట, perimeter of the quadrant. ఓకే, సో perimeter అంటే ఏంటి, దిస్ మీన్స్ వాట్, ఈ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి, లెంత్ ఆఫ్ దిస్ ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ దిస్ ఆర్ అండ్ దిస్ ఆర్, ఇది ప్లస్ ఇది యాడ్ చేసి ఈ లెంత్ ఆఫ్ ఎన్ ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి, అంతేనా? ఎస్, రైట్, చలో. సో ఇది క్వాడ్రంట్ అంటే దట్ ఈజ్ 90 కదా, అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. డన్, లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ క్యాలిక్యులేట్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ θ డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ 2πr. దట్ ఈస్ θ ఎంత ఇచ్చారు, 90 డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ 2 into π into r. 0 0 22/7 తీసుకోండి ఇక్కడ, 22/7 into r, అంతేనా? ఒకసారి సింప్లిఫై చేయండి. 4 2 1 2 2 11 లెంత్ ఆఫ్ దన్ ఆర్క్. ఒక్క నిమిషం గైస్, 1/4 into 22/2πr, 2 into 22/7 మల్టిప్లై విత్ ఆర్ ఈజ్ గివెన్ టు అస్ 7 cm. ఓకే, కరెక్ట్, రైట్. ఇక్కడ నుంచి కూడా వచ్చింది మనకు. సో రేడియస్ ఎంత, 11/7 into 7, 7 గెట్ క్యాన్సిల్, 11 ఉంది. బట్ 11 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈ 11కి ప్లస్ ఇది కూడా యాడ్ చేయాలి మనం, 7 ప్లస్ ఇది కూడా యాడ్ చేయాలి, ప్లస్ 7, ఇది 11 cm. 11 + 7 8, 14 14 14 + 11 దట్ ఈస్ 25 cm. విచ్ ఆప్షన్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సార్ లేదు అంటే ఇంకొక వేలో కూడా చేయొచ్చు సార్, 1/4 ఆఫ్ 2πr కదా, బికాజ్ ఇట్స్ క్వాడ్రంట్ కదా. సో 1/4 into 2 into 22/7 మల్టిప్లై విత్ రేడియస్ ఈస్ 4 7. ఓకే, సింప్లిఫై చేయండి దీన్ని. 7 7 2 2 2 11 అట్లా కూడా డైరెక్ట్ ఇదే వచ్చింది స్టోరీ, దీని క్యాలిక్యులేషన్. డన్, చలో నెక్స్ట్ వన్. The adjoining figure OPQR is the square of a 7 cm. OPR is the quadrant of a same thing. ఇది మీరు చేయండి, ఏరియా ఆఫ్ ఏ షేడెడ్ పార్ట్ అంట, హోంవర్క్. క్వాడ్రంట్ గురించి అంటున్నారు, స్క్వేర్ అండ్ దీని ఏరియా నుంచి క్వాడ్రంట్ అది సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది మీరు. 1/4πr², అందులో నుంచి సర్కిల్ నుంచి 1/4πr² తీసేసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఈస్ గివెన్ టు యూ. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద సెషన్. వాట్ వీ డిస్కస్ అంటే
లెంత్ ఆఫ్ ఎ సెక్టర్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టీటా డివైడెడ్ బై 360 మల్టిప్లై విత్ పై ఆర్ స్క్వేర్, ఇది ఫార్ములా. అండ్ లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టీటా మల్టిప్లై విత్ 360 మల్టిప్లై విత్ ద వర్డ్ 2 πr, ఇది ఒక ఫార్ములా. అండ్ మేజర్ సెగ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లెంత్ ఆఫ్ ఏ మేజర్ సెగ్మెంట్, సో మైనర్ సెగ్మెంట్, సో ఏరియా ఆఫ్ ఏ ఆర్క్, ఏరియా ఆఫ్ ఏ మైనర్ ఆర్క్ అండ్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇందులో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తాం. మైనర్ మేజర్ అవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. దేనికి ఇది? ఆర్క్, సెక్టార్ నాట్ ఆర్క్. ఇది దేనికి? దట్ ఈస్ ఆర్క్. ఇది దేనికి? సెగ్మెంట్. దెన్ సో దీస్ ఆర్ ద థింగ్స్ వి డిస్కస్. మేజర్ మైనర్ గురించి మీరు ఆడుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద టుడే సెషన్. అఫీషియల్లీ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా నాట్ ఈవెన్ ఒక సింగిల్ థింగ్ కూడా మిస్ చేయకుండా అభిమన్యు 2.0 కంప్లీట్గా చేసేసాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం, రైట్? సో ఎవరైనా ఫ్రమ్ ద లెక్చర్ 1 నుంచి ఇప్పటివరకు ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేశారు అది కూడా చెప్పండి. ఇన్ కేస్ 1 ఉంటే 1, 2 ఉంటే 2, ఎన్ని అయినా కానీ నో ప్రాబ్లం. అసలు 0 ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఫస్ట్ టైం నా లెక్చర్ చూస్తున్నా నో ప్రాబ్లం. బట్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చూద్దాం హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎంతమంది సిన్సియర్గా మన క్లాసెస్ చూస్తున్నారు అండ్ ఎంతమందికి వాళ్ళకి రిజల్ట్ ఎలా వస్తుందో మీకు ఒక ఏమంటున్నాను, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది. వాళ్ళే రేపు మీకు రిజల్ట్ రోజు, సెలబ్రేషన్ రోజు వాళ్ళే మీతో కనిపించే ఫ్రంట్ వారియర్స్ అంటాం కదా, టాపర్స్ అంటాం కదా, వాళ్ళే మీకు చూస్తారు. మీరు వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ని బట్టే వాళ్ళకి మార్క్స్ వస్తాయి. ఆటోమేటిక్గా అయితే రావు కదా. సో ఇవి దట్స్ ఇట్ అబౌట్ ద టుడేస్ క్లాస్. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ కంప్లీట్ అభిమన్యు బ్యాచ్. ఈ రోజుతో ఈ బ్యాచ్ మొత్తం అయిపోయింది. చాలా మంచి కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇచ్చాము. పెయిడ్ కోర్సెస్ కంటెంట్లో ఇచ్చిన కంటే దానికంటే ఎక్కువ కంటెంట్ ఈ బ్యాచ్కి ఇచ్చాను నేను. అభిమన్యు 1తో పోల్చుకుంటే అభిమన్యు 2.0లో చాలా న్యూమరికల్స్ ఉన్నాయి. దగ్గర చాలా న్యూమరికల్స్ డిస్కస్ చేశాను. PYQs ఇంక్లూడ్ చేశాను అండ్ ప్రతి క్లాస్కి క్విజెస్ పెట్టాము. సో ఐ హోప్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవి లెక్చర్స్ జెన్యున్గా ఫాలో అయితే మీ ఈ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో మీ రిజల్ట్ చూపిస్తుంది, డెఫినెట్గా చూపిస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇంకా వచ్చే ఫ్యూచర్లో ఇంకా చాలా ఫీచర్స్, చాలా సిరీస్లు ప్లాన్ చేస్తున్నాను. సో డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. తరోలీ మిమ్మల్ని డే 1 నుంచి చెప్తూనే ఉన్నాను, డే ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు మేము మీతోనే ఉంటాం. ఓకే, సో మళ్ళీ కలుసుకుందాం అప్కమింగ్ సెషన్స్లో, అప్కమింగ్ సిరీస్లో. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకుండా స్టార్ట్ చేయండి. ఇన్కేస్ ఎవరైనా కంప్లీట్ చేసి ఉంటే కంగ్రాచులేషన్ టు యూ ఆల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దట్ టుడేస్ క్లాస్, దట్స్ ఇట్ ఫర్ ద అభిమన్యు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా చూసుంటే ఈ బ్యాచ్ మీకు ఎలా అనిపించింది, మీ రేటింగ్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి, అది కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ comments. So that's it for the today's session guys. I will meet you in the upcoming series. Until then, tata, bye bye, see you all.